హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే మా కెమెరామెన్ ఒక క్వశ్చన్ అడిగారు. మేడం, ఈ సిస్ట్లు ఏంటి, సిస్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఇలాంటి సిస్ట్లు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఈ సిస్ట్లు అనేది అండాశయంలో అంటే గర్భసంచి పక్కన ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ బ్యాగ్స్లో వచ్చే నీటి సిస్ట్లు అండి. సో ఇవి 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లియర్ సిస్ట్, ఇంకొకటి హిమరేజిక్ సిస్ట్, ఇంకొకటి ఎండోమెట్రియాటిక్ సిస్ట్. సో ఈ క్లియర్ సిస్ట్, హిమరేజిక్ సిస్ట్లు లాంటివి జనరల్గా హార్మోన్స్ ఏం ప్రొడ్యూస్ చేయవు. సో అప్పుడప్పుడు ఎగ్ రిలీజ్లో నెల ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడప్పుడు మనకి ఈ సిస్ట్ల లాగా క్లియర్ సిస్ట్ అన్నా, లోపల రక్తం గడ్డగడితే హిమరేజిక్ సిస్ట్లు అన్నా. సో ఇలాంటి సిస్ట్ల వల్ల మనకి పెద్దగా హార్మోన్స్ సెక్రీట్ చేయదు కాబట్టి పెద్దగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమీ ఉండదు. అది మనకి ఫర్టిలిటీకి ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. కొన్ని సిస్ట్లు ఉంటాయండి, అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, యాక్టివ్గా ఉంటాయి. అలాంటి సిస్ట్లు హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఎగ్ రిలీజ్లో ఎగ్ పెరగడానికి ప్రాబ్లం అవుతుంది, అది రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళంత తొందరగా వాళ్ళ ఫర్టిలిటీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.